మాట్లాడే లక్షణాన్ని పెంపొందించడం. విద్యలోనే కాక వ్యక్తిత్వ వికాసంలోనూ తగు సూచనలు చేసి జీవితంలో ఉన్నత లక్ష్యాలుగా ఎదిగేందుకు తోడ్పడటం, విద్యార్థులకు వారి పై చదువులకు లేక ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అందించి వారి విద్యార్హతలకు సరిపడే ఉద్యోగాలు సంపాదించుకోవడంలో సహాయపడతారు అమ్మ కార్యకర్తలు. ఇక్కడ వచ్చి అమ్మ ఫౌండేషన్ వీళ్ళు మనకి ఎందుకని చూస్తున్నారు, మన యాక్టివిటీస్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఇంకా మన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి ఎందుకని చేస్తారు. అలాగే ఒక 10 మందిలోకి వచ్చి మాట్లాడాలంటే మనకి భయంగా ఉంటుంది, బెదురుగా ఉంటుంది. కానీ మన ఫ్రెండ్స్ మధ్య మన వాళ్ళ మధ్య వీళ్ళు యాక్టివిటీస్ జరిపి బయట వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అలాగే మనకి వీళ్ళు ఎంతోమంది ఎగ్జాంపుల్గా కూడా ఉన్నారు. వీళ్ళు చేసిన యాక్టివిటీస్లో మన వాళ్ళకి చాలా మందికి ప్రైజెస్ వచ్చాయి. అలాగే ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తెచ్చుకున్నారు. ఇలా చేసిన వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ చేసిన చాలా భయంతో ఉంటారు. వాళ్ళని భయాన్ని పట్టి పైకి వచ్చి స్టేజ్ మీద అంటే చాలా మంది భయపడతారు. అలాంటి స్టేజ్ పైకి వచ్చి ఇలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాలోని చైతన్యం దగ్గర ఉంచుతాను. ధన్యవాదాలు. ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన వాళ్ళు అమ్మ వెళ్తున్నారు, వచ్చారు. వీళ్ళు మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. వచ్చి ఇక్కడ ఉన్న అందరూ మనకి ఎన్నో విషయాలు చెప్పి వాటిలో మనం పార్టిసిపేట్ చేసేలా చేసి మనకు ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు చేసే మనకు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. శ్రీనివాస్, రౌండ్ టేబుల్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ సనత్ నగర్లో పనిచేస్తున్నాను. 2 సంవత్సరాలుగా మన అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మన పాఠశాలకు ఇచ్చేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ కండక్ట్ చేస్తూ విద్యార్థులలో ఒక చక్కటి స్ఫూర్తిని, పోటీతత్వాన్ని చక్కగా పెంపొందిస్తున్నారు. అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి పాఠశాలలో కో కరిక్యులర్ యాక్టివిటీస్గా ఈ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతూ విద్యలో ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటట్లుగా మరి ఈ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి సభ్యులంతా కూడా మన విద్యార్థులను చక్కగా ప్రోత్సహిస్తూ ఈ దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి తోడ్పడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని ఇంతకుముందు కంటే కూడా మరి ఈ పోటీల్లో పాల్గొన్న తర్వాత చాలామంది విద్యార్థులకు మరి ఈ అంశాలలో చక్కటి తర్ఫీదు వచ్చి ఇతర ఎక్కడైనా బయట కండక్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనడానికి ఇది ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది. ఆల్మోస్ట్ పాపం ప్రతి నెలలో ఒక సాటర్డే మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన పాఠశాలకు ఇచ్చేసి మన విద్యార్థుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను, అభిమానాన్ని ఇక్కడ చాటుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి అందులో విజేతలకు రకరకాలైనటువంటి చక్కటి బహుమతులను ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ విధానము భవిష్యత్తులో కూడా ఇక ముందు కూడా జరుగుతూ
మా విద్యార్థులందరిలో చక్కటి స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను. ఈ స్ఫూర్తి నింపినందుకు మరి పాఠశాలలో మా ఉపాధ్యాయుల తరఫున, తర్వాత మా విద్యార్థులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి మా పాఠశాలలో చక్కగా నిర్వహించాలని, దానికి మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్తూ మరి హృదయపూర్వకంగా మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వికాస్ ప్రాజెక్ట్ ప్రైమరీ మరియు సెకండరీ స్కూల్స్లో కూడా నిర్వహిస్తున్నాం. ప్రైమరీ స్కూల్ కోఆర్డినేటర్ మా సంస్థ హరిత గారు. ఆవిడ పర్యవేక్షణలో ఈ సంవత్సరం ఎంతో ఉత్తేజంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్ బాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారండి, మా సంస్థ మహేష్ బాబు మా విక్రమ్. గుడ్ ఈవినింగ్ అండి. మొదటిగా అందరికీ అమ్మా వెల్ఫేర్ అసోసియేషన్ వారి 6th డే యాన్యువల్ శుభాకాంక్షలు. నా పేరు విక్రమ్. నేను వికాస్ ప్రైమరీలో వాలంటీర్ని. వికాస్ ప్రాజెక్ట్ 2009లో జవహర్ నగర్ హై స్కూల్లో మొదలైంది. ప్రతి స్లంలో విద్య అనే కాన్సెప్ట్తో ఇది మొదలైంది. కానీ అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, పిల్లల్లో మామూలు చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళల్లో ఇంకా ఏదో అవసరమో అన్న కాన్సెప్ట్ మాలో వెలిగింది. దానికోసం పిల్లలకి ఏదైనా చెప్తే అర్థం కాదు, చెయ్యొద్దు అంటే చేయకుండా ఉండరు. అది కాలొద్దు నాన్న అంటే ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళి తాకిన తర్వాత వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లల్లో చాలా అవసరం. మనం ఇది మంచి ఇది చెడు అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పాలి అన్న ఆలోచనతో మా యాక్టివిటీస్ జీబీఎస్ స్కూల్లో బల్కంపేట్ మొదలైంది. ఆ స్కూల్లో పిల్లలు నిజం చెప్పాలంటే వాళ్ళకి మానసిక వికాసం అన్నది చాలా డెఫిషియన్సీగా ఉందనేసి మేము అనుకున్నాం. దానికోసం వాళ్ళకి కొత్త జ్ఞానంలో ఏదైనా చెప్పాలి అని చూసాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరినన్నా ఒక కోకోకోలా తాగొద్దు, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అంటే ఎవరు నమ్మరు. వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించాలి, కళ్ళతో కనిపించాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాళ్ళకి చూపించాలి అంటే మనకి చాలా సింపుల్ ప్రొసీజర్. షేక్ చేసిన తర్వాత ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది కోకోకోలా నుంచి సపరేట్ అవుతుంది. మనం చూస్తాం ఫోమ్ రావడం అనేది చూస్తాం. ఆ ఫోమ్ అనేది మనం ఏమనుకుంటాం, వాటర్ బయటకు వస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. దాన్ని ప్రాక్టికల్గా చూపించాం. అట్లాగే ఎవరినన్నా అబ్బాయిలు రాయండి లేకపోతే ఇంకేమన్నా చేయండి అంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. అదే మీకు చాక్లెట్ ఇస్తాం లేకపోతే ఏదో ఒక గేమ్ ద్వారా చెప్తే ఖచ్చితంగా చేస్తారు. అట్లాగా మా యాక్టివిటీస్ అక్కడ మొదలయ్యాయి. పిల్లల్లో ఈ సంవత్సరం నేను చూసిన ట్రెమెండస్ గ్రోత్ అనేది పిల్లల సైడ్ నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మేము చాలా గ్రాప్ చేసుకోగలిగాం. ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు మా కోసం కాల్ చేసి ఏమన్నా చెప్పండి, ఏమైనా యాక్టివిటీస్ ఇవ్వండి అని అడిగేటట్లు మేము చేయగలిగామని ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఫోర్ కమింగ్ ప్రాజెక్ట్స్కి వస్తే, మేము హైదరాబాద్లో నీల్ కుష్ స్కూల్లో యాక్టివిటీస్ని ఫార్వర్డ్ చేయాలనేసి ఆలోచిస్తున్నాం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ యాక్టివిటీస్ ఫోర్కమ్ తీసుకెళ్ళడానికి మెయిన్ వాలంటీర్స్ ప్రాబ్లం. కానీ మాకున్న రిసోర్సెస్తోనే కమింగ్ ఇయర్లో హైదరాబాద్ స్కూల్లో మా యాక్టివిటీస్ని ఫార్వర్డ్ చేయాలనేసి చూస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే సెకండరీ స్కూల్స్ అన్నిట్లో ఉత్సాహంగా పాల్గొంటున్న మా భీంబాయ్ అయిన నాగబాబుని పిలుస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగబాబు. నేను అమ్మ సంస్థలో వికాస్ సెకండరీ ప్రాజెక్ట్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. వికాస్ ప్రైమరీ స్కూల్లో మేము చేస్తున్నాం యాక్టివిటీస్. సెకండరీ అంటే హై స్కూల్లో మేమెందుకు చేయాలి అంటే, ప్రైమరీ స్కూల్లో చేసేవి ఎడ్యుకేషన్ అండ్ వాల్యూ బేస్డ్ క్లాసెస్. వీటితో పాటు పిల్లలకి కావాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళలో ఉన్న ఇన్నర్ స్కిల్స్ని బయటకు తీసుకురావాలి అండ్ వాళ్ళలో ఉన్న ఫియర్ని తొలగించాలి. దానికి ఏం చేయాలి అని మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టే వికాస్ సెకండరీ.
దీనిలో భాగంగా మేము స్కూల్స్కి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. లైక్ ఎలక్ట్యూషన్, ఎస్ఐ రైటింగ్, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇవి 2013-14 లాస్ట్ ఇయర్ వరకు కండక్ట్ చేసేవాళ్ళం. ఇలా కండక్ట్ చేస్తూ వచ్చాక లాస్ట్ ఇయర్ మాకు అనిపించింది ఏంటంటే, ఇలా ఎన్నిసార్లు కండక్ట్ చేస్తాం, ఎన్ని కండక్ట్ చేస్తాం. ఇలా ఆలోచిస్తే 2013-14 మేము స్టార్ట్ చేసింది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనికి ఇదివరకు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రతి స్కూల్ని ఎవ్రీ మంత్ 1 సాటర్డే విజిట్ చేయడం, ఇవే క్లాసెస్ వాళ్ళకి కండక్ట్ చేయడం. సో వాళ్ళకి మాకు ఇంటరాక్షన్ పెరిగి వాళ్ళలో ఉన్న ఇంప్రూవ్మెంట్స్, వాళ్ళలో ఉన్న థాట్స్ మేము బయటకు తీసుకురావాలనే స్టార్ట్ చేసిందే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ దీనిలో మేము సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలి. అండ్ వీటితో పాటు మేము చేసేవి కెరీర్ గైడెన్స్ సెషన్స్ అని చెప్పి 10th తర్వాత పిల్లలకు ఉన్న అవకాశాలు ఏంటి, పిల్లలకి 10th తర్వాత వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు ఏం చేయగలరు స్టార్ట్ చేసి కెరీర్ గైడెన్స్ సెషన్స్ కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ మేమేం చేయగలం, ఇవే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఈ ఇయర్ 5 స్కూల్స్లో, హైదరాబాద్లో 3 స్కూల్స్ అండ్ మెదక్లో 2 స్కూల్స్ తీసుకుని చేసాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మరిన్ని స్కూల్లో చేయాలనుకుంటున్నాం. దానికి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. మీరు నెలలో ఒక్క శనివారం ఒక 1 అవర్ 1 or 2 hours స్పెండ్ చేయగలిగితే మనం మరిన్ని క్లాసెస్ మరిన్ని స్కూల్లో కండక్ట్ చేయొచ్చు. అలా ఒక శనివారంలో 1 hour కూడా మాకు ఖాళీ లేదు అన్న వాళ్ళు కూడా మేము ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాకపోయినా మీలో ఉన్న థాట్స్ కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ మాకు తెలియజేయగలిగితే మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తాం స్కూల్స్లో. సో మీరిచ్చే నెలలో ఒక గంట ఆ స్కూల్లో ఉన్న 200 మందికి పైగా పిల్లలకి ఇంపాక్ట్ చేయగలుగుతుంది. సో మీ సహకారం మేము ఎంతో కోరుకుంటామని తెలియజేస్తూ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. ఏంట్రా ఇది నైకీ షూస్కి ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నా అనుకుంటున్నారా? అసలు మేమేం చెప్పాలనుకుంటున్నాం, మీ చేత ఏం చేయించాలనుకుంటున్నాం? విక్రమ్ మరియు శ్రీకాంత్ జస్ట్ డూ ఇట్ అనే స్క్రిప్ట్ ద్వారా ప్రదర్శిస్తారు. రండి సార్, కబుర్ చేస్తే నేనే వచ్చానుగా. కబురు చెప్తానే వచ్చాను. నీ ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుందేంటి? ఆ ఫోన్ గురించి ఏం చెప్పాలి సార్, అది ఆండ్రాయిడ్ కాదు, నా పక్క ఆండ్రాయిడ్. డిస్ప్లే పోతే 7,000 బాధారు. ఇప్పుడు ఛార్జింగ్ గంట కూడా రావట్లేదు. కారు రిపేర్ వచ్చిందని మెకానిక్ చూపిస్తే దానికి బ్యాటరీ మార్చాలన్నాడు. లైఫ్ అంతా ఇట్తోనే పోతుంది సార్. మరి వస్తువు నాకు ఆ మాత్రం మెయింటెన్స్ అయిపోతే అలాగో. అక్కడ దాకా ఆగితే పర్లేదు సార్, కార్కి ఇంజిన్ ఆయిల్ మార్చాలంటారు, అరిగిపోతే టైర్లు మార్చాలంటారు. రీసెంట్ గా సోలార్ ఇన్వర్టర్ కొన్నా, సూర్యుడు ఎక్కడ పోతాడు కదా అనేసి కరెక్ట్ గా సూర్యుడు మండే టైంకి రిపేర్ వచ్చి కూర్చుంది. మెకానిక్ చూపిస్తే రెగ్యులర్ మెయింటెన్స్ కావాలంటాడు. మన శరీరాలాగే ఒక 60-70 సంవత్సరాలు వారంటీతో పనిచేసే మిషన్లు చేస్తే ఎంత బాగుంటుంది సార్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాంటి మిషన్ ఆ దేవుడు లాంటి వాడే సృష్టించగలడు. నిజమే సార్, దేవుడికి హ్యాట్స్ ఆఫ్. అందుకే వారానికి 2 సార్లు గుడికి వెళ్ళి వస్తారు. కానీ అలాంటి దేవుడు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడు. దేవుడు తప్పులు చేయడం ఏంటి సార్? అదేనయ్యా, ఇప్పుడు ఎయిడ్స్, క్యాన్సర్, నెక్స్ట్ తలసీమియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు సృష్టిస్తున్నాడుగా. క్యాన్సర్ గురించి అయితే విన్నాను, తలసీమియా ఏంటి సార్? తలసీమియా గురించి చెప్దామని అసలు వచ్చాను. ఈ తలసీమియాతో పుట్టే పిల్లలకి వాళ్ళ రక్తం వాళ్ళు తయారు చేసుకునే అవకాశం ఉండదు. ఆ అవకాశం లేకుండా చేశాడు నీ దేవుడు. పిల్లల్లో రక్తం తయారు చేసుకోకూడమా? సరే, నేను ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను. ఈ తలసేమియా అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. నువ్వు ఒక బ్యాటరీ 1 సంవత్సరం పాటు వాడి మార్చడానికి అంత ఇబ్బంది పడుతున్నావే, అలాంటిది తలసేమియా పుట్టే పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అందుకనే నేను నాతో నా సహచర మిత్రులు వాళ్ళ కోసం కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి నిర్వహిస్తూ ఉంటాం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా రావచ్చు. తప్పకుండా సార్. రక్తం ఇవ్వడం వల్ల ఏం జరగదని తెలిసినా కానీ మనకి ఎందుకు లేని బద్దకించి ఊరుకుంటున్నాను.
మనం ఇచ్చే కొంచెం రక్తంతో ఒక పసిప్రాణం బతుకుతుంది అంటే అంతకన్నా సంతృప్తి ఏముంది సార్ ఈ జీవితానికి. కానీ ఈ రక్తం డొనేషన్ అనేది ఎక్కడ చేయాలి సార్? అది అన్ని వివరాలు నీకు ఫోన్లో చెప్తాను. ఫోన్ మాత్రం స్విచ్ ఆన్లో మాత్రం పెట్టుకోవాలి సుమి. థ్యాంక్ యూ అండి. తలసీమియా అనే ఈ భయంకర వ్యాధులతో బాధపడుతున్న ఈ చిన్నారులకి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంప్ వచ్చిన రక్తం అందేలా చేస్తాము. సేవ్ లైఫ్ అనేది మా ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న వీడియో చూద్దాం. సేవ్ లైఫ్. ఆపదలో ఉన్న వారికి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించే కార్యక్రమమే సేవ్ లైఫ్. ఈ కార్యక్రమం అమ్మా సంస్థ నిర్వహించే వాటిలో అతి ముఖ్యమైనది. చిన్నపిల్లల్లో అరుదుగా వచ్చే వ్యాధి తలసేమియా. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు 15 రోజులకు ఒకసారి రక్తం అవసరమవుతుంది. వేసవిలో ఈ కాల పరిమితి 10 రోజులకు తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు తాజా మరియు శుభ్రపరిచిన రక్తం మాత్రమే ఎక్కించాలి. ఇటువంటి చిన్నారుల కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి అమ్మ సభ్యులతో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతోంది. వారికి తెలిసిన కంపెనీలు, కాలేజీలు మరియు కాలనీలలో తరచూ రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యవసర సమయాలలో ఆసుపత్రులలో ఉన్న వారికి రక్తదాతల వివరాలను అందిస్తారు అమ్మ కార్యకర్తలు. Dr. Suman Jain, Secretary of Thalassemia Sickle Cell Society, is very grateful to Amma Social Welfare Organization. They are helping our society for last 4 years. They are conducting blood donation camp, awareness in the community. Society was formed in 1998 with 20 children. At present, we are having 1935 children registered with us. And Amma Social Welfare Organization is supporting one child for their treatment. Every month they support this child with 2000 rupees for their iron chelating drugs. When these children need blood transfusion lifelong, every 2 to 3 weeks they need blood transfusion. With the blood, iron also is coming along with the blood and it increases in the body and deposit in any organ from pituitary gland to liver and spleen and the skin. So this drug is needed to remove extra iron which deposited during transfusion. So this way they are doing a great job for our children and having their good quality of life. Preventable genetic blood disorder, it needs a lot of awareness and we all need volunteers. Alone a society can't do anything. If an organization like Amma Social Welfare, many more organizations comes together, we can stop this disorder, children to be born. Cyprus has done it, Sardinia has done it, so why can't we in India and prevent this genetic blood?
ఈ తలసేమియా ఈ సేవ్ లైఫ్ కోఆర్డినేటర్ అయిన నవీన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం. శిబిరాలు నిర్వహించే కార్యక్రమమే సేవ్ లైఫ్. Amma social welfare organization. India has done it, so why can't we in India? ముందుగా అందరికీ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి స్మరించుకుంటూ ఈరోజు మనం 6వ వార్షికోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హార్దిక శుభాకాంక్షలు. ఈ విధంగా మీరు ఎంతో సపోర్ట్ చేయగలిగితే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఒక తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో, అది కేవలం ఒక సొసైటీలో మాత్రమే 1935 మంది పిల్లలు ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ అవసరం అవుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు తలసేమియాతో జీవిస్తున్నారు. వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం అయితే ఎంత కష్టం అవుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. మనం కేవలం ఒక 3 గంటలు ఎంజాయ్మెంట్ చేయడానికి మూవీకి వెళ్తాం, కానీ బ్లడ్ డొనేషన్కి వస్తే మనం 1 అవర్ జర్నీ చేయాలి, అక్కడికి వెళ్తే కొంచెం టైం పడుతుంది, ఇవన్నీ ఆలోచిస్తాం. కేవలం మీరు ఒక 1.5 అవర్ మన టైం కాదనుకుంటే మీ వల్ల 3 పిల్లలు జీవిస్తారు మనతో పాటు. మన అమ్మ నాన్న ఎవరికైనా చిన్న ఏదైనా దెబ్బ తగిలితే చాలా జాగ్రత్తగా చూస్తాం. అదేవిధంగా మన పిల్లలు మనతో పాటు జీవించేవాళ్ళు, రేపు మన దేశాన్ని ఎంతో బాగుపరిచేవాళ్ళు. వాళ్ళు మనతో జీవించడానికి కోసం కేవలం మనం ఒక 1.5 అవర్ని వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయలేము. ఈ విధంగా ప్రతి సంవత్సరం 10,000 మంది జన్మిస్తున్నారంటే మనం